వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజిత. ఇది నా డే రొటీన్ మా చిట్టుతో ఎలా ఉంటుంది అని చెప్పి చిన్న వ్లాగ్ చేశాను, చూసేయండి. అండ్ ఇక్కడ మా నైట్ అంతా పడుకోకుండా నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ అంతా పడుకొని యూఎస్ టైమింగ్ ఫాలో అవుతున్నాడు మా చిట్టు. గుడ్ మార్నింగ్ చెప్పు, చేత చెప్పు. హ్యావ్ టు సే ఇట్ విత్ యువర్ హ్యాండ్. గుడ్ బాయ్, గుడ్. ఎలా ఉంది? చాలా బాగుందా? తిను, బైట్, టేక్ ఏ బైట్. వావ్, సూపర్. చిట్టు డాన్సింగా? ఇస్ ఇట్ టేస్టీ? డూ యూ లైక్ ఇట్? ఎస్. ఇక్కడ మా చిట్టు అయితే ఫ్రెష్ అయిపోయాక వాడికైతే చిన్న రొట్టెలాగా వేసాను, ఇడ్లీ పిండితో అట్టులా వేసి వాడికి ఇస్తున్నా. అండ్ ఎప్పుడైనా సరే పిల్లలకి దంతాలు వచ్చినప్పుడు ఫింగర్ ఫుడ్ అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. మిల్క్ అయితే పొంగిపోయాయి. ఇప్పటి వరకు జస్ట్ ఇక్కడే ఉన్నాను, జస్ట్ ఇప్పుడే అలా వెళ్ళాను. ఇలా ఉంటుంది మరి పిల్లలతో. అండ్ అక్కడైతే మా చిట్టుని కూర్చోబెట్టి గేమ్స్ ఏదో ఒకటి బొమ్మలు ఇచ్చేసి ఎంగేజ్ చేస్తూ నేను ఇక్కడ వాడికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. హాఫ్ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని రైస్ క్వాంటిటీలోనే, అండ్ 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు కూడా యాడ్ చేసుకున్నా. బికాస్ ప్రోటీన్ అనేది దాల్స్లో ఎక్కువ ఉంటుందని చెప్పి అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసేసుకున్న దీన్ని. అండ్ నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అండ్ పప్పు కలిపి 1 గ్లాస్ వచ్చింది. దానికి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా, మెత్తగా ఉండాలి అని చెప్పి. అండ్ నేను ఇక్కడ వీలైనంత వరకు వెజ్జీస్ ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది క్యారెట్ తీసుకున్నా. నేను క్యారెట్ని హాఫ్ తీసుకున్నా, హాఫ్ కంటే తక్కువే తీసుకున్నా. దాన్ని బాగా క్లీన్ చేసి తొక్క తీసేసిన తర్వాత దాన్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక 10 పాలకూర ఆకులు కూడా తీసుకుని బాగా వాష్ చేసి, నేను రూట్స్ అనేవి వేయను, ఓన్లీ లీవ్స్ వేస్తాను. దాన్ని చిన్న పీసెస్లా కట్ చేసుకుని, మరీ చిన్నవక్కర్లేదు బికాజ్ బాయిల్ అయిపోతుంది కాబట్టి పీసెస్లా కట్ చేసుకుని ఆల్రెడీ రైస్ దాలు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఆ పాలకూర అలాగే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసుకుని కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయక్కర్లేదు. మా బాబుకి ఇప్పుడు 20 months, సో నేను సాల్ట్ అనేది స్టార్ట్ చేశాను. కారం కూడా స్టార్ట్ చేశాను, లైట్గా అలవాటు చేసుకుంటూ వస్తే ఇప్పుడు వాడు కొంచెం స్పైసీ కూడా తింటున్నాడు. కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసి. అండ్ నా దగ్గర స్టీల్ కుక్కర్ ఉంది, బట్ అది అవైలబుల్గా లేనప్పుడు మాత్రం నేను ఇలా స్టీల్ గిన్నెలో పెట్టి వేరే కుక్కర్లో అయితే పెడతాను. నా దగ్గర వేరే అల్యూమినియం కుక్కర్ ఉంది, బట్ అల్యూమినియం కుక్కర్లో ఫుడ్ ఎప్పుడు మంచిది కాదు, అందులోనూ పిల్లలకి అస్సలు మంచిది కాదు అని చెప్పి నేను అల్యూమినియం కుక్కర్లో కొన్ని వాటర్ కింద యాడ్ చేసుకుని స్టీల్ గిన్నెలో పెట్టుకున్నా కదా. ఇవి జస్ట్ గిన్నె అలా పెట్టేసుకుని నేను 5 to 6 విజిల్స్ వరకు అయితే రప్పిస్తాను. 5 to 6 విజిల్స్ తర్వాత ఇది బాగా బాయిల్ అయిపోయింది. అండ్ వాడు బిర్యానీ లాంటివి అది రైస్లా తింటాడు, కానీ మన నార్మల్ రైస్ అనేది ఇంకా రైస్లా తినడం వాడికి ఎందుకో నచ్చట్లేదు. అందుకని చెప్పి నేనైతే మ్యాష్ చేస్తున్నాను. అలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మ్యాష్ చేసి వాడికి కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తాను. ఈ ఫుడ్ అంతా వాడు తిండు, మనం కూడా తినొచ్చు, ఇది చాలా హెల్దీ. ఈ ఫుడ్ అంతా వాడు తిండు కాబట్టి వేస్ట్ అయిపోతుంది అని చెప్పి వేరే గిన్నెలోకి కొంచెం తీసుకుని వాడు ఎంత తింటాడో అని అనిపిస్తే నాకు అంత కొంచెం క్వాంటిటీలో తీసుకొని నెయ్యి యాడ్ చేసి, గీ అనేది చాలా మంచిది పిల్లలకి, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆవు నెయ్యి వాడుతున్నాను. నెయ్యి యాడ్ చేసి ఒక స్పూన్ వరకు వాడికైతే ఫీడ్ చేసేస్తాను. మా వాడు అస్సలు ఫుడ్డీ కాదు, అస్సలు తిండు, బట్ ఇలా చేస్తే ఎప్పుడైనా క్రాంకీగా ఉన్నప్పుడు ఒక 3 నుంచి 4 ముద్దలు అయితే తింటాడు, అంతకంటే ఎక్కువ తిండు వాడు, ఎందుకో నాకు తెలీదు. బట్ వాడు పుట్టినప్పుడు అయితే చాలా తక్కువ ఉన్నాడు వెయిట్, ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది వెయిట్ అనేది, ఇంక్రీజ్ అవుతున్నాడు. అండ్ వాడికి ఇక్కడ చూసారా ఇలా ఎంగేజ్ చేస్తున్నాను వాడిని, కుకింగ్ చేస్తూ మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండాలి. చిన్న ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, మింగేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, సో దట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ బ్రెయిన్ డెవలప్మెంట్ గేమ్స్ వంటివే ఎక్కువ కొనడానికి ట్రై చేయండి పిల్లలకి. నేనైతే అవి ఎక్కువ కొంటాను, కార్స్ అవి ఇవి చాలా తక్కువ ఉంటాయి, ఒక 3-4 ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. అండ్ ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నెంబర్స్, షేప్స్, ఆల్ఫాబెట్స్ లాంటివి కొన్ని ఆర్డర్ చేశాను. వాడికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఇచ్చి ఎంగేజ్ చేస్తూ నేనైతే ఇక్కడ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ చూసారా వాడు బాగా రిజెక్ట్ చేస్తాడు, పెట్టగానే ఏం తినేయడండి ఫస్టే, బట్ నేనైతే చాలాసేపు ట్రై చేస్తూ ఉంటాను. అలా అని చెప్పి అస్సలు ఫోర్స్ చేయను, నేను చేసిన మిస్టేక్ అదే. నేనైతే చాలా ఫోర్స్ చేసేసేదాన్ని, ఏంటి అసలు తినట్లేదని చెప్పి ఫోర్స్ చేస్తే మా మమ్మీ వాళ్ళు కూడా అందరు బాగా ఫోర్స్ చేసేవారు ఫుడ్ కోసం వీడికి. అలా ఫోర్స్ చేయడం వల్ల వీడైతే నెగిటివ్ ఫీలింగ్ పెట్టేసుకున్నాడు. అది ఇప్పుడిప్పుడే ఓవర్కమ్ చేస్తున్నాం మేమైతే.
అండ్ వీడికి ఇక్కడ బుక్స్ చూపిస్తూ ఎంగేజ్ చేస్తూ అన్నం అయితే పెడుతున్నా. అండ్ వీడు పెద్దగా ఎక్కువైతే ఏం తిండండి, ఒక మహా అయితే 5-6 ముద్దలు పెట్టుకుంటాడు తప్పితే అంతకంటే ఎక్కువ తిండు. అండ్ వాడికి ఇక్కడ చూసారు, వాడికి బుక్స్ చూపిస్తూ అవి చెప్పి ఇవి చెప్పి ఇంకొంచెం పెట్టడానికి ట్రై చేస్తున్నా. బట్ ఎందుకు నోనో ఇదిగో అని చెప్పి నేను కూడా వదిలేసాను. పిల్లల్ని అస్సలు ఫోర్స్ చేయొద్దండి. ఫస్ట్ నుంచి కూడా ఫింగర్ ఫుడ్ అలవాటు చేయడం స్టార్ట్ చేయాలి. నేనైతే మరీ ఎర్లీగా ఏం స్టార్ట్ చేయలే, ఫింగర్ ఫుడ్ లేట్గా స్టార్ట్ చేసా. అందుకని చెప్పి వీడి ఫుడ్ తినడం ఎక్కువ అలవాటు అవ్వలేదు. అండ్ వాడికి లంచ్ అయిపోయాక అలా బయటికి తీసుకెళ్దాం, కాసేపు బోర్ ఫీల్ అయిపోతున్నాడు. మా ఇంటి దగ్గర పిల్లలు అది ఎక్కువ ఉండరు, బోర్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి మేము కూడా ఇంట్లో ఉండి పిల్లలతో ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా, సింగిల్గా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ప్రాబ్లము. అండ్ మేమైతే మాల్కి వచ్చేసాము. కాసేపు వాడికి తెలియాలి ఏది ఎక్కడ చేయాలి, బయట ఎలా ఉండాలి అని చెప్పి బాగా సోషలైజ్ అవుతారు పిల్లలు అని చెప్పి వీలైనంత వరకు మేము బయటికి రావడానికి ట్రై చేస్తామండి. వీక్లీ 2-3 టైమ్స్ అన్నా మినిమం బయటకు వస్తాము. అండ్ మేము ఎక్కువ షూట్ చేయలేదు మాల్లో, బికాజ్ వాడితో క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయాలి అని చెప్పి. అండ్ ఇక్కడ మేము వచ్చేటప్పుడు ముంజికాయలు అయితే తెచ్చుకున్నాము. అండ్ ఇది మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుంటే కమెంట్ చేయండి. మన చిన్నప్పుడు అది బాగా ఆడుకునే వాళ్ళం కదా, ముంజికాయ బండి చేసుకొని. అండ్ ఇక్కడ మా చిట్టుకు కూడా చేసి ఇస్తాం. ఇంట్లో చాలా కార్లు అవి ఇవి ఉన్నాయి, కానీ వాడితో అంతసేపు ఎప్పుడు ఆడు. బట్ దీంతో ఎందుకో వాడు 30 మినిట్స్ పైనే ఆడాడు. అండ్ పిల్లల్ని ఎప్పుడు అలా వదిలేయాలండి కాసేపు. నేనైతే వదిలేదాన్ని కాదు, చాలా కేర్గా ఉండి అసలు వదిలేదాన్ని కాదు. బట్ నేను ఇప్పుడిప్పుడే వదలడం స్టార్ట్ చేశాను. అలా కాసేపు వదిలేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పి. అది అయిపోయాక పార్కులో దగ్గరగా పార్క్ ఉంటుంది, అక్కడ కాసేపు ఆడించేసి మళ్ళీ ఇంటికి వచ్చాక వాడికి ఆరెంజ్ అనేది స్నాక్గా ఇచ్చేసా. వాడికి చెప్పాను కదా దంతాలు వస్తున్నాయి, క్రాంకీగా ఉంటున్నాడని చెప్పి ఫింగర్ ఫుడ్డే ఎక్కువ ఇస్తున్నాను. ఎంత తింటే అంత వాడికి అదే ఇస్తున్నా. అండ్ ఆరెంజ్ తినేసాక ఒక 2 అవర్స్ తర్వాత వాడికి కర్డ్ రైస్ ఫీడ్ చేసి పడుకోబెట్టాను. వాడు పడుకునేసరికి టైం చూసారా, ఇక్కడ 11:15 అయితే అయ్యింది. రోజు ఇలానే ఉంటుందని కాదండి, ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. ఇది అందులో ఒక రోజు అంతే. అండ్ నాకు ఇప్పుడైతే మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చాయి. ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టి 1 అవర్ అవుతుంది. బట్ వాడికి కనబడకుండా దాచేసాం దాన్ని. వాడికి కనబడితే తింటానంటాడని చెప్పి. పిల్లలకి జంక్ ఫుడ్ ఎర్లీ ఏజ్లోనే అలవాటు చేయడం అంత మంచిది కాదని నా ఫీలింగ్. మీరేమంటారు కమెంట్ చేయండి. అండ్ అలాగే ఐస్ క్రీమ్ కదా, అందులోనూ అస్సలు మంచిది కాదు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మేమైతే మా బాబుకి మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాము. అండ్ ఇలాగే ఇక్కడ పిల్లలు పడుకున్నాక దొంగల ఎంతమంది తిన్నారు కమెంట్ చేయండి. ఇక్కడ దొంగల తినాల్సి వస్తుంది వాడు పడుకున్నాక. నా ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.